మిచెల్ మార్ష్ విధ్వంసం లక్నో కంటిన్యూస్ లాసెస్ కి బ్రేక్ వేయగా బెంగళూరు టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. నిన్న లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో రజత్ పట్టిదార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఎల్ఎస్జీ 3 చేంజెస్ చేసింది. అశ్విన్ కులకర్ని ప్లేయింగ్ లెవెన్ తీసుకొచ్చింది. అండ్ షాబాజ్ అహ్మద్ అండ్ దిగ్విజ్ రాతిని ప్లేయింగ్ లెవెన్ లో తీసుకొచ్చారు. అండ్ ఆర్సీబీ దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ ప్లేయింగ్ లెవెన్. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన డెబ్యూటెంట్ అర్షన్ కులకర్ని అండ్ మిచెల్ మార్ష్. ఈ రోజు వీళ్ళు మంచి స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా మిచెల్ మార్షే కంప్లీట్ పవర్ ప్లే ని తను డామినేట్ చేశాడు. తను ఫస్ట్ బాల్ నుంచే తను సిక్సెస్ తో తను ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. అండ్ ఏ బౌలర్ అని చూడకుండా తను రైనింగ్ సిక్సెస్ తో కంప్లీట్ సిక్సెస్ తోనే డీలింగ్ చేశాడు. విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే తను 18 బాల్స్ తను పవర్ ప్లే లోనే తను 50 రన్స్ ని కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ అదర్ లో అశ్విన్ కులకర్ని స్లోగా ఆడుతూ మిచెల్ మార్ష్ కి ఇంపార్టెంట్ టైమ్స్ లో తను స్ట్రైక్ ఇస్తూ మిచెల్ మార్ష్ ని తను 50 రన్స్ కూడా కంప్లీట్ చేశాడు. అండ్ వీళ్ళిద్దరు మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే పవర్ ప్లే లో వీళ్ళిద్దరు కలిసి 80 రన్స్ చేశారు. అండ్ పవర్ ప్లే టైంలోనే రెయిన్ రావడం వల్ల మ్యాచ్ అనేది ఇంటర్ప్ట్ అయింది. తర్వాత ఇమీడియట్ ఆఫ్టర్ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే కృణాల్ పాండ్యా బౌలింగ్ లో అశ్విన్ కులకర్ని అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఎలా బ్యాటింగ్ చేశాడు, సేమ్ అదే ఫామ్ ని తను ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేశాడు. మిచెల్ మార్ష్ తన కన్సిస్టెన్సీని ఎక్కడ డ్రాప్ అవ్వకుండా తను అదే ఫ్లో తో కంటిన్యూ చేస్తూ తను ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. అండ్ నికోలస్ పూరన్ కూడా ఇంపార్టెంట్ టైంలో 2 ఇంపార్టెంట్ 6s అండ్ 4s తో మంచి స్కోర్ ని చేశాడు. అండ్ మిచెల్ మార్ష్ తను ఈ రోజు 49 బాల్స్ లోనే సెంచరీ కంప్లీట్ చేసుకుని ఐపీఎల్ లో తను ఈ రోజు సెకండ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు ఎల్ఎస్జీ తరఫున. అండ్ తనకి ఈ రోజు తను ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడి ఎల్ఎస్జీకి ఒక మంచి స్కోర్ ఇచ్చాడు. సెంచరీ చేసిన తర్వాత జాస్ హేజల్వుడ్ బౌలింగ్ లో మిచెల్ మార్ష్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత ఇమీడియట్ గా రసీక్ సలాం బౌలింగ్ లో నికోలస్ పూరన్ కూడా అవుట్ అయిపోయాడు. ఇమీడియట్ గా రిషబ్ పంత్ అండ్ ఎడిన్ మక్రమ్ బ్యాటింగ్ వచ్చారు. బట్ రిషబ్ పంత్ లాస్ట్ 3 overs లో కంప్లీట్ డామినేట్ చేశాడు. తన ఓల్డ్ బ్యాటింగ్ ఏదైతే మంచి బ్యాటింగ్ ఉందో తను ఈ రోజు ఆ బ్యాటింగ్ ఆడాడు. అండ్ తను ఈ రోజు మంచి ఫినిషింగ్ ఇచ్చాడు ఎల్ఎస్జీకి. లాస్ట్ 3 overs లో తను విత్ ఇన్ 10 balls లోనే 30 రన్స్ చేసి ఎల్ఎస్జీకి కావాల్సిన ఇంపార్టెంట్ రన్స్ అనేది ఇచ్చాడు. సో వీళ్ళు మ్యాచ్ రెయిన్ వల్ల 19 overs కి వీళ్ళు మ్యాచ్ అనేది చేశారు. సో 19 overs లో ఎల్ఎస్జీ 209 రన్స్ చేశారు. అండ్ వీళ్ళు ఎల్ఎస్జీ బ్యాటర్స్ లో మిచెల్ మార్ష్ 111 రన్స్ చేశారు. అండ్ నికోలస్ పూరన్ అండ్ రిషబ్ పంత్ 38 and 32 రన్స్ మంచి బ్యాటింగ్ చేశారు. డిఎల్ఎస్ వల్ల 209 రన్స్ టార్గెట్ ని 213 రన్స్ చేశారు. సో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ అండ్ జాకోబ్ బెథెల్. ఫస్ట్ ఓవర్ లోనే జాకోబ్ బెథెల్ వికెట్ ని మొహమ్మద్ షమీ తీసుకున్నాడు. మొహమ్మద్ షమీకి బౌలింగ్ లో జాకోబ్ బెథెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ ఓవర్ లోనే ప్రిన్స్ యాదవ్ ఫస్ట్ బాల్ కి విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్ చేసి డక్అవుట్ చేశాడు. సో అది కంప్లీట్ షాకింగ్ అని చెప్పొచ్చు ఆర్సీబీ ఫ్యాన్స్ కి. అండ్ విత్ ఇన్ 2 overs లోనే వీళ్ళు 3 runs కే 2 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోవడంతో ఆర్సీబీ కంప్లీట్ షాక్ లో ఉంది. అండ్ తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పట్టిదార్ అండ్ దేవదూత్ పడికల్ ఇన్నింగ్స్ ని మంచిగా బిల్డ్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ తో మంచి బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా పడికల్ ఈ సీజన్ లో కంప్లీట్ తను మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ రజత్ పట్టిదార్ కూడా కంప్లీట్ 6s తోనే డీలింగ్ చేశాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో తను ఓన్లీ 6s and 4s తో తను కంప్లీట్ బౌండరీస్ తోనే మ్యాచ్ అనేది సెట్ చేశారు. వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి 95 రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ని ప్రిన్స్ యాదవ్ బ్రేక్ చేశాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో దేవదూత్ పడికల్ మంచి ఇన్నింగ్స్ ఆడి తను అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ కూడా మంచి పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. టిమ్ డేవిడ్ రజత్ పటిదార్ తో కలిసి ఒక మంచి ఇన్నింగ్స్ ని బిల్డ్ చేశారు. అండ్ రజత్ పటిదార్ ఈ రోజు తను 50 రన్స్ ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇమీడియట్ 50 రన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో తను కూడా అవుట్ అయిపోయాడు. 61 రన్స్ కి రజత్ పటిదార్ ఇంపార్టెంట్ వికెట్ కూడా వాళ్ళు తీసుకున్నారు. అండ్ తర్వాత టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు కృణాల్ పాండ్యాతో కలిసి. వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ వికెట్ కి ఒక 40 రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. బట్ టిమ్ డేవిడ్ వికెట్ ని కూడా షాబాజ్ అహ్మద్ అవుట్ చేశాడు. టిమ్ డేవిడ్ 40 రన్స్ చేశాడు 17 balls లోనే. ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బట్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత వచ్చిన కృణాల్ పాండ్యా అండ్ రొమారియో షెపర్డ్ వీళ్ళిద్దరూ ఫినిషింగ్ వరకు ఉండి మ్యాచ్ ని కంప్లీట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. బట్ ఫినిషింగ్ ఓవర్లో 20 రన్స్ కావాల్సిన టైంలో రిషబ్ పంత్ దిగ్వేష్ రాతికి బౌలింగ్ ఇచ్చాడు. దిగ్వేష్ రాతి మంచి బౌలింగ్తో 20 రన్స్ కావాల్సిన టైంలో తను ఇంపార్టెంట్ మంచి బాల్స్ వేస్తూ తను 10 రన్స్ మాత్రమే ఇచ్చి ఎల్ఎస్జీకి విన్ ఇచ్చాడు. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఎర్లీగా వికెట్స్ పడిపోయినా పడికల్ అండ్ రజత్ పటిదార్ మంచి స్టాండ్ ఇచ్చారు. బట్ టిమ్ డేవిడ్ అండ్ కృణాల్ పాండ్యా కూడా మ్యాచ్ ఫినిషింగ్ వరకు ట్రై చేశారు. బట్ మ్యాచ్ ని గెలిపించలేకపోయారు. అండ్ ఈ రోజు ఎల్ఎస్జీ బౌలర్స్ తో ప్రిన్స్ యాదవ్ చాలా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ ని బ్రేక్ చేస్తూ తను 3 ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. అండ్ షాబాజ్ అహ్మద్ కూడా 2 ఇంపార్టెంట్ రజత్ పటిదార్ అండ్ టిమ్ డేవిడ్ వికెట్ తీసుకుని కంప్లీట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. అండ్ ఈ రోజు ఫర్ ఈ సెంచరీ ఈ రోజు మిచెల్ మార్ష్ కి ఈ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అండ్ ఈ రోజు ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. స్టార్టింగ్ నుంచి కంప్లీట్ డామినేట్ చేశాడు. మిచెల్ మార్ష్ 111
రన్స్ చేసినా అందరూ మాట్లాడుతున్న పేరు మాత్రం ప్రిన్స్ యాదవ్. ఎందుకంటే రికార్డ్ బుక్స్ లో మార్క్స్ గెలిచినా కూడా ఫ్యాన్స్ మనసులో మాత్రం కోహ్లీని ఫస్ట్ బాల్ కి అవుట్ చేసిన ప్రిన్స్ యాదవ్ హీరో అయిపోయాడు. సో సెంచరీ కొట్టిన హీరో కంటే కూడా 0 అవుట్ కి అవుట్ చేసిన బౌలర్ గురించి ఐపీఎల్ లో ఎక్కువ చర్చ జరగడం అనేది చాలా రేర్ అని చెప్పి. ఇంకొస్తే ఆర్సీబీ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు 12 పాయింట్స్ తో, అండ్ ఎల్ఎస్జీ 6 పాయింట్స్ తో 10th పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఈ రోజు ఎల్ఎస్జీ ఫస్ట్ బాల్ నుంచే కంప్లీట్ డామినేట్ చేశారు. ఈ రోజు కంప్లీట్ పవర్ ప్లే ని డామినేట్ చేశారు. అండ్ మిడిల్ ఓవర్స్ లో కూడా మంచి బ్యాటింగ్ చేసి మంచి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా బౌలింగ్ లో ప్రిన్స్ యాదవ్ అండ్ షాబాజ్ అహ్మద్ మంచి బౌలింగ్ తో ఈ రోజు ఎల్ఎస్జీకి ఒక ఇంపార్టెంట్ విన్ అనేది ఇచ్చారు. అండ్ వీళ్ళు నెక్స్ట్ మ్యాచెస్ లో ఖచ్చితంగా అన్ని మ్యాచెస్ విన్ అవ్వాలి. అండ్ అదర్ టీమ్స్ స్కోర్ మీద కూడా వీళ్ళు డిపెండ్ అయి ఉండాలి. అండ్ ఈ రివ్యూ ఇంతటితో ఆపేద్దాం. మళ్ళీ రేపటి రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు G1 Cricket Reviews.